పూరా లోకల్. ప్రస్తుతం కరీంనగర్లో రైల్వే ఓవర్ బ్రిడ్జికి సంబంధించి ప్రజల ఇబ్బందులు దశాబ్ద కాలంగా కొట్టుమిట్టాడుతున్న తాజాగా ఒక రాజకీయ అంశంగా రాజకీయాల చుట్టూ తిరుగుతున్న పరిస్థితి. దశాబ్ద కాలంగా ప్రజలు కరీంనగర్ శివారులోని తీగలగుట్టపల్లి దాటాలంటే రైల్వే ట్రాక్ను దాటాల్సిన పరిస్థితి. అదే దీనికి 4 సంవత్సరాల క్రితమే ఒక అంకురార్పణ జరిగింది. రైల్వే ఓవర్ బ్రిడ్జ్ అవుతుందనే ఒక ఆనందం ప్రజల్లో ఆ కాలంలో వెలువడిసిన సందర్భం. ప్రస్తుతం రైల్వే ఓవర్ బ్రిడ్జికి సంబంధించిన అంశాలు ఎలా ఉన్నాయి, అసలు ప్రజలు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు, 4 సంవత్సరాలు గల కేవలం 1 కిలోమీటర్ వెడుతున్న బ్రిడ్జ్ ఎందుకు పూర్తి కాల తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం. ఈరోజు కరీంనగర్ భారతీయ జనతా పార్టీ నాయకులందరం కూడా కలిసి మరి జిల్లా కలెక్టర్ గారికి కరీంనగర్లో తీగలగుట్టపల్లిలో నిర్మాణం అవుతున్నటువంటి రైల్వే ఓవర్ బ్రిడ్జ్కి సంబంధించి మరి జరుగుతున్న జాప్యాన్ని గురించి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇది ఎంత చాలా దురదృష్టకరం అంటే, ఏదైనా ప్రాజెక్టు స్లోగా జరిగితే దానికి కారణం నిధులు లేకపోతే ఒక కారణం అనుకోవచ్చు, నిధులు విడుదల లేకపోతే ఇంకో కారణం అనుకోవచ్చు. మరి ఈ ప్రాజెక్టు పరిస్థితి గతంలోనే కేంద్రం ఎంపీగా ఉన్నప్పుడు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ గారు సేతుబంధన్ ప్రాజెక్టు కింద 2023లో మరి దాదాపుగా కేంద్ర ప్రభుత్వం పూర్తి గ్రాంట్ రూపేణా 154 కోట్ల రూపాయలు రైల్వే బ్రిడ్జ్ కోసం మరి విడుదల చేయించి 2023 జూలైలో మరి పనులకు శంకుస్థాపన చేస్తే ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరితోటి పనులు అనేటి కొనసాగడం లేదు. ప్రజలు చాలా తీవ్రమైన ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. ముఖ్యంగా తీగలగుట్టపల్లికి సంబంధించిన ప్రజలు కావచ్చు, అటువైపు చొప్పదండి వైపు వెళ్ళే ప్రజలు కావచ్చు, కరీంనగర్ నుంచి అటువైపు వెళ్ళి వచ్చే ప్రజలు కావచ్చు, ఉద్యోగాల విషయంలో కావచ్చు, వ్యాపార విషయంలో కావచ్చు, రైల్వే స్టేషన్కి పోయే వాళ్ళు కావచ్చు, చాలా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. మరి ఇదంతా దురదృష్టకరం అంటే 154 కోట్ల రూపాయల నిధులుండి గతంలో 150 ఫీట్ల వెడల్పుతోటి రైల్వే ఓవర్ బ్రిడ్జ్, అదేవిధంగా దానికి సంబంధించిన సర్వీస్ రోడ్లు వేయాలని చెప్పి తీర్మానం చేసి 150 ఫీట్లకు గతంలోనే రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు మార్కింగ్ ఇచ్చి మరి సర్వే రిపోర్ట్ తయారు చేసి నష్టపరిహారానికి ఇవ్వడానికి సిద్ధమైతే మళ్ళీ తిరిగి రాష్ట్ర ప్రభుత్వం కారణం ఏదైనప్పటికీ కూడా 125 ఫీట్లకు కుదించారు. 125 ఫీట్లకు కుదించినటువంటి దాన్ని ఇప్పటి వరకు కూడా R&B డిపార్ట్మెంట్ వారు సరైన కాంకరెన్స్ రిపోర్ట్ అనేది 125 ఫీట్లకు మేము నిర్ణయం తీసుకున్నాము, దీనికి సంబంధించిన ప్రభుత్వ ఆర్డర్ ఇది అని చెప్పేసి కాంకరెన్స్ రిపోర్ట్ ఇప్పటి వరకు కూడా మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు కానీ జిల్లా యంత్రాంగాన్ని కానీ రాకపోవడంతో మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు సర్వే చేయడం లేదు. మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ సర్వే చేయకపోతే, మార్కింగ్ ఇవ్వకపోతే, నష్టపరిహారం ఇవ్వకపోతే ఏ విధంగా పనులు ముందుకు సాగుతాయని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు నిర్లక్ష్య వైఖరి రాష్ట్ర ప్రభుత్వంది. ఈ ప్రాజెక్టు జాప్యం కావడానికి రాష్ట్ర ప్రభుత్వ వైఖరి కారణం. కేంద్రం నిధులు ఇచ్చి బండి సంజయ్ కుమార్ గారు నిధులు తెప్పించినప్పటికీ కూడా మరి నిర్లక్ష్యం చేస్తూ ప్రజలను ఇబ్బంది పెడుతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం జిల్లా కలెక్టర్ గారి ద్వారా. వెంటనే దానికి సంబంధించినటువంటి సర్వే చేసి రోడ్ మార్కింగ్, బిల్డింగ్స్ ఎక్కడెక్కడైతే పోతా ఉండే వాడు మార్కింగ్ ఇచ్చేసి నోటిఫికేషన్ ఇచ్చేసి దానికి సంబంధించిన నష్టపరిహారం చెల్లించి వెంటనే కాంట్రాక్టర్ ద్వారా పనులు చేపట్టినట్టయితే ఈ ప్రాజెక్ట్ అనేది వేగవంతంగా ముందుకు పోతుంది. దీనికి కారణం ఒకటైతే మరి ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరితో పనులు జాప్యం జరుగుతూ ఉంటే మరి బీజేపీ వైపు నెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి ఈ విధంగా ఎంతవరకు ఇది న్యాయము ప్రజలు ఆలోచించాలి. నిధులు ఇచ్చింది బీజేపీ ప్రభుత్వం, నిధులు తెచ్చింది బండి సంజయ్ కుమార్ గారు, పనులు జాప్యం చేసేది రాష్ట్ర ప్రభుత్వం. మరి దీనికి సంబంధించినటువంటి చర్యలు వెంటనే తీసుకోవాలని చెప్పేసి మేము జిల్లా కలెక్టర్ గారిని కోరినాం. దీని తర్వాత 2023లో జూలైలో దీనికి పనులు ప్రారంభిస్తే దీని తర్వాత ప్రారంభించినటువంటి రైల్వే స్టేషన్ పనులు పూర్తయిపోతాయి, రైల్వే స్టేషన్ ఇనాగ్రేషన్ జరిగిపోతుంది. మరి ఎక్కడ జాప్యం జరుగుతూ ఉన్నది, ఎందువల్ల జాప్యం జరుగుతూ ఉన్నది రైల్వే ప్రాజెక్టుల విషయంలో అనేది మరి ప్రజలు కూడా దీన్ని ఆలోచించాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిర్లక్ష్య వైఖరి, ఎక్కడ కూడా సర్వే జరగకుండా, సర్వేకి సంబంధించిన ఆర్డర్స్ ఇవ్వకుండా, మరి మార్కింగ్ ఇవ్వకుండా, రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా కాంపెన్సేషన్ డబ్బులు ఉన్నప్పటికీ కూడా, డబ్బులు లేకపోతే డబ్బులు ఉన్నప్పటికీ కూడా ఈ ప్రాజెక్టులు ఇంత స్లో కావడానికి కారణమైనటువంటి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలి. వెంటనే R&B డిపార్ట్మెంట్ వారి ద్వారా
కాంగ్రెస్ రిపోర్ట్ పంపించేసి దానికి సంబంధించినటువంటి సర్వే చేయించి దానికి సంబంధించిన మార్కింగ్ చేయించి నష్టపరిహారం ఇప్పించేసి వెంటనే కాంట్రాక్టర్ కనుక మీ సైట్ అప్ చెప్పినట్టయితే కాంట్రాక్టర్ వేగవంతంగా పనిచేసే అవకాశం ఉంటుంది. ఇవన్నీ ఒక పక్కకు పెట్టేసి అనవసరమైనటువంటి ఆరోపణలు చేసుకుంటూ అనవసరంగా భారతీయ జనతా పార్టీ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజలారా గమనించండి, ఈ రోజు సేతుబంధన్ ప్రాజెక్టు కింద 154 కోట్ల రూపాయల నిధులు కేంద్ర ప్రభుత్వం ద్వారా తీసుకొచ్చింది మన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ గారు. ఈ 154 కోట్ల నిధులు వాడకంలో మరి ఇంత ఇబ్బందులు సృష్టిస్తున్నది ఎవరు అనేది మరి ప్రజలు ఆలోచించాలి. ఒకవైపు మీరు సర్వే చేసి ల్యాండ్ ఎక్విజిషన్ చేసి ల్యాండ్ అప్పగించకుండా డిలే చేస్తున్నది R&B డిపార్ట్మెంట్. దాని ద్వారా మరి రెవెన్యూ వాళ్ళు సర్వే చేయలేకపోతున్నారు కాబట్టి ఈ ప్రాజెక్టు డిలే అవుతా ఉన్నది. ఇంకో విషయం కూడా మేము జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. గతంలో పనులు జరుగుతూ ఉంటే వచ్చిపోయే ప్రయాణికులకు తాత్కాలిక రోడ్డు కావాలంటే వెంటనే బండి సంజయ్ కుమార్ గారు 30 లక్షలతో వెంటనే రోడ్ వేయించారు. ఇప్పుడు ఇంకో వైపు పనులు జరుగుతూ ఉన్నాయి. మరి అక్కడ కూడా టెంపరవరీగా మళ్ళీ రోడ్ వేయించాలని చెప్పి కూడా జిల్లా కలెక్టర్ గారిని మేము కోరడం జరిగింది. ఎందుకంటే రైల్వే ప్రాజెక్టులు చాలా నత్తనడక నడవడానికి కారణం ఈ విధమైనటువంటి ల్యాండ్ సర్వే చేసి ల్యాండ్ ఎక్విజిషన్ చేయకపోవడం. ఉప్పల్లో కూడా రైల్వే ఓవర్ బ్రిడ్జ్ గత 10-15 సంవత్సరాల కింద ఆగిన దాన్ని మరి బండి సంజయ్ కుమార్ గారు చొరవ తీసుకొని చెన్నై నుంచి ప్రత్యేకంగా క్రేన్ తీసుకొచ్చి అక్కడ పనులు ప్రారంభింపజేసినటువంటి ఘనత కూడా భారతీయ జనతా పార్టీ బండి సంజయ్ కుమార్ గారితో తెలియజేస్తున్నాను. ఈ విధంగా ఏ ప్రాజెక్టుకైనా కూడా డబ్బులు తీసుకొచ్చి పనులు చేయాలి, ప్రజలకు సౌకర్యాలు కల్పించాలి, ప్రజలు ఇబ్బంది లేకుండా ఉండాలని చూస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ మరి బండి సంజయ్ కుమార్ గారు. కాబట్టి ఈ ప్రాజెక్టును వెంటనే వేగవంతం చేసి ఈ సర్వే కనుక 15-20 రోజుల లోపల కంప్లీట్ చేయకపోతే భారతీయ జనతా పార్టీ పక్షాన పెద్ద ఎత్తున కూడా ఆందోళన కార్యక్రమాలు తీసుకొని మరి ఆ సర్వేని తొందరగా కంప్లీట్ చేసి ఈ రైలు ఓవర్ బ్రిడ్జ్ పనులు తొందరగా ప్రారంభించాలని చెప్పేసి చేసేవారు కూడా మా ఆందోళన అనేది కొనసాగుతుందని తెలియజేస్తాను. వెల్కమ్ టు పురాలో పోలీస్. నేను మీ మధుకర్ రెడ్డి. ప్రస్తుతం కొంతమంది స్థానికులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. అసలు ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఎందుకు పూర్తి కాలేదు, దీనిపైన వీళ్ళు ఏమనుకుంటున్నారో చెప్పండి. ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ అనేది చాలా కాలంగా ఇది పెండింగ్ సమస్య. 4 సంవత్సరాల క్రితం మొదలైన ఇది ఇంకా కూడా పూర్తి కాలేదు. ఇప్పటికీ ఆదిలోనే అంశపాద అన్నట్టుగా ఉంటున్న దీన్ని ఏమనుకుంటున్నారు? ఇది మనం చూసుకున్నట్టయితే 2019లో మనకు అప్పుడు సంజయ్ అన్న కరీంనగర్ పార్లమెంట్ సభ్యులుగా గెలిచిన తర్వాత దీని దృష్టికి మేము తీసుకెళ్లడం జరిగింది. అన్నయ్య ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు, ఎంతోమంది చనిపోవడం జరుగుతుందని వారు కేంద్ర ప్రభుత్వం నుంచి వాటా తీసుకురావడం జరిగింది. అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం వాటా ఇవ్వనందుకు ఒక 3 సంవత్సరాలు డిలే అయింది. 2023లో సేతు బంధన్ స్కీమ్ కింద పూర్తి కేంద్ర నిధులతోని దీనికి సంబంధించి ROBకి 154 కోట్లు అప్పటి కరీంనగర్ పార్లమెంటు సభ్యులు ప్రస్తుత హోంశాఖ సహాయ మంత్రి వర్యులు బండి సంజయ్ తీసుకురావడం జరిగింది. పనులు ప్రారంభించారు. అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వం భూసేకరణ చేయకపోవడం వల్ల ఈ సమస్య తలెత్తింది. మొదటిసారి మనం చూసుకున్నట్టయితే ఆ ప్రభుత్వం ఏంది, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 20 నెలలు అవుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా కానీ ఇక్కడ భూసేకరణ అనేది జరగడం లేదు. కేంద్రం నుంచి వెళ్ళి దీనికి నిర్మాణానికి సంబంధించి 154 కోట్లు కేంద్రం నుంచి వెళ్ళి బండి సంజయ్ తీసుకొచ్చినా కానీ ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం అనేది భూసేకరణ చేయకపోవడం వల్లే పనులు జరగడం లేదు. కాంట్రాక్టర్ అడిగినా కానీ అధికారులు అడిగినా కానీ వాళ్ళకు చెప్పడం జరుగుతుంది. మెయిన్గా చూసుకున్నట్టయితే హై టెన్షన్ వైర్లు ఉన్నాయి, అది షిఫ్ట్ చేద్దామంటే భూసేకరణ చేస్తేనే అది ఎక్కడికనేది మార్కింగ్ ఇస్తేనే మేము ఆ షిఫ్ట్ చేసి త్వరగా పని పూర్తి చేస్తామని కాంట్రాక్టర్ తెలియజేయడం జరుగుతుంది. మేము ఒక్కటే అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వం ల్యాండ్ అక్విజిషన్ అనేది జరగలేదు, భూసేకరణ చేయలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 20 నెలలు అవుతుంది. కాంగ్రెస్ నాయకులను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరేది ఒక్కటే, ప్రజలకు మనం అభివృద్ధి చేయాలి కాబట్టి కేంద్రం నుంచి నిధులు ఉన్నాయి కాబట్టి మీరు ల్యాండ్ అక్విజిషన్ చేయాల్సిన బాధ్యత మీ పైన రాష్ట్ర ప్రభుత్వంగా ఉన్నది కాబట్టి మనం ఇలాంటి దానికి పోకుండా ప్రజలకు మనం అభివృద్ధి చేయాలి. మనం మెయిన్గా చూసుకున్నట్టే చాలా ఇబ్బందులకు గురి అవుతున్నారు. ఇక్కడ గేట్ ఒక 20-30 సార్లు గేటు పడుతుంది, యాక్సిడెంట్లు అవుతున్నాయి, ఇక్కడ అంబులెన్స్లు రావడం జరుగుతుంది, ఇక్కడ ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. ఇది మనకు త్వరతగతిన పని పూర్తి కావాలంటే నిధులు కేంద్రం నుంచి ఉన్న నిధులను మనం ఖర్చు చేయాలన్నా కానీ ఇక్కడ భూసేకరణ అనేది మనకు మస్ట్ కాబట్టి ఇది నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాను, భూసేకరణ త్వరతగతిన చేయాలని కోరడం జరుగుతుంది. మేము ఒక 3 రోజుల కింద కలెక్టర్ వినతి పత్రం ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారికి. జిల్లా బీజేపీ పార్టీ తరఫున మేము ఒక 15 రోజులు సమయం ఇవ్వడం జరిగింది. 15 రోజుల్లో వాళ్ళు భూసేకరణకు సంబంధించి పనులు మొదలు పెట్టాలని కోరడం జరుగుతుంది. మీరు అంటున్నారు భూసేకరణకు సంబంధించి అంటే బీజేపీ ఒకటి నిధులు తెచ్చినప్పుడు కూడా భూసేకరణ గతంలో జరగందే పనులు మొదలుగావు కదా, అసలు ఏం జరిగింది? అంటే 150 ఫీట్ల రోడ్ను 125 ఫీట్లకు ఎందుకు కుదించారు? ఈ వెడల్పు కుదించడం వల్ల చాలా ఇబ్బందులు వచ్చినాయి, అందుకని డిలే అవుతుందని చెప్పి అధికారులు వీళ్ళు చెప్తున్న పరిస్థితి. దీన్ని ఎలా తీసుకోవచ్చు? అయితే ఇక్కడ ఉన్నవారు మీరు అన్నది వాస్తవం. ఇక్కడ ఉన్న
ఇంటి యజమానులు మాకు నష్టం ఎక్కువ జరుగుతుంది, 150 ఫీట్లు ఉందని వాళ్ళు ప్రభుత్వాన్ని వేడుకోవడం జరిగింది, కోర్టుకు వెళ్ళడం జరిగింది. వాళ్ళు ఏం చేసిరు, ఇక్కడ 125 ఫీట్లకు కుదించడం జరిగింది. దీన్ని కుదించిన 125 ఫీట్లు అయినా భూసేకరణ చేయాలని గతంలో వాళ్ళు 150 ఫీట్లు వద్దన్న ఇంటి యజమానులే ఇక్కడ స్థలం పోయేటోళ్ళే మళ్ళీ వినతి పత్రం ఇచ్చి 5 నెలలు అవుతుంది. ఇక్కడ మీరు మాకు ఇబ్బంది అవుతుంది, డస్ట్ వస్తుంది, ఇక్కడ వ్యాపారం చేయలేకపోతున్నాం, ఇంట్లో ఉండలేకపోతున్నాం, మీరు కుదించిన కాడికి మాకు నష్టపరిహారం భూసేకరణ చేయండి, పనులు ప్రారంభించండి, మేము ఆపిన పేరు మాకు వద్దు, మేము వినతి పత్రం అప్పుడు ఇచ్చినాం, 5 నెలల కింద మళ్ళీ ఇస్తున్నాం, మాది పనులు పూర్తి చేయాలి, మాకు నష్టపరిహారం ఇవ్వండి, మాకు భూసేకరణ చేసుకోండి అని ఇక్కడున్న ఇంటి యజమానులు ఇచ్చినా కానీ అండర్ కంట్రోల్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్, ఆర్ఎంబి డిపార్ట్మెంట్ అనేది అండర్ స్టేట్ గవర్నమెంట్ కంట్రోల్లో పనిచేస్తుంది. అందుకే అక్కడ భూసేకరణ అనేది డీలే అవుతుంది. కాబట్టి వాళ్ళు కోరిరు, అప్పుడు గతంలో ఇచ్చిర్రు 150 ఫీట్లు వద్దన్నారు, ఇప్పుడు 155 కుదించిరు, 125 కుదించిన దానికి సుధా వాళ్ళు మళ్ళీ వినతి పత్రం ఇచ్చిర్రు, దీనికి మేము ఒప్పుకుంటున్నాము, అటు 12.5 ఇటు 12.5 మేము ఇస్తాము, ఈ త్వరితగతిన భూసేకరణ చేయాలని బాధ్యతలే కోరినా కానీ ఇక రాష్ట్ర ప్రభుత్వం దీనికి స్పందించలేదని మీకు కోరడం జరుగుతుంది. ఒక రకంగా చూస్తే అంత రాజకీయ చుట్టూ తిరుగుతుంది. ఇప్పటికే కాంగ్రెస్ సంబంధించిన నాయకులు కొంతమంది ఒక సోషల్ మీడియా వేదికగా బాధితుల సంఘం అని పెట్టి ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జ్కి సంబంధించి సోషల్ మీడియాలో రోజుకు ఒక పోస్ట్ పెడుతున్న సందర్భం. అది ఒక రకంగా ఇప్పుడు బీజేపీ నిధులు తెచ్చిందని అంటున్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వము ల్యాండ్ అక్విజిషన్ పూర్తి కాలంటున్నారు. ప్రస్తుతము ల్యాండ్ అక్విజిషన్ మాట అటు ఉంచితే ఇది 100 ఫీట్ల రోడ్ కదా, ఈ బ్రిడ్జ్ వేయడానికి ఏం అడ్డంకి ఉంది? మనం ముఖ్యంగా చూసుకుంటే లాస్ట్ 3-4 ఇయర్స్కి వెళ్ళి ఈ వర్క్ నడుస్తుంది, మనకు అందరికీ తెలిసిందే. ఈ 3 ఇయర్స్ కింద ఏదైతే ఇనాగ్రేషన్ ఉంటుందో అప్పుడు పోటాపోటీగా టీఆర్ఎస్ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, ఇది మా క్రెడిట్ అని చెప్పి వీళ్ళు బాంబులు వెలుచుకున్నారు, ఇక్కడ స్ట్రీట్లు పంచుకున్నారు, బారికేడ్లు కూడా వీళ్ళు ఒక పార్టీ గుర్తు వేసుకొని మేము చేయబట్టే, ఫ్లెక్సులు రాగా కూడా ఈ ఆరోపి మేము చేయబట్టే వచ్చిందని చెప్తారు. అంటే ప్రతిదీ మంచిదైతే క్రెడిట్ తీసుకుంటారు, కానీ పని ఆగితే పని చేయకుంటే ఏమో క్రెడిట్ కాదు, పక్క గవర్నమెంట్ ఇది మొన్ననే వచ్చింది, వాళ్ళు వచ్చిర్రు వీళ్ళు వచ్చిర్రు అని తోసేయడం. నేను ముఖ్యంగా ఏం చెప్పుకుంటాను అంటే బండి సంజయ్ గారు 154 కోట్లు తీసుకొచ్చి ఓకే ఒప్పుకుంటా, మీరు అప్పుడే మీరు ఒక కేంద్ర మంత్రి, ఇప్పుడు మీరు సహాయ హోంశాఖ మంత్రి, మీరు ఒక ప్రెషర్ తీసుకొచ్చి బిల్ట్ చేసి మీరు ఖచ్చితంగా ఎందుకు నిర్మాణం చేయలేకపోతున్నారు? అంటే మీరు ఒక చిన్న సాధారణ ఎంపీ కాదుగా, మీరు ఒక హోంశాఖ మంత్రి మీరు, కాబట్టి మీ లెవెల్లో మీరు ఒక మంత్రి గారు కాబట్టి మీరు ఆర్ఎండ్బి అధికారులు కానివ్వండి, మీరు ఈ ఆర్ఓబి గట్టి కాంట్రాక్టర్ మీద మీరు చూసుకుంటే ప్రతి చిన్న పనికి ₹1,00,000 నుంచి మీద ఏ టెండర్ అయినా మీకు ఏదైనా ఆన్లైన్ టెండర్ అవుతుంది, టెండర్ అయింది, అగ్రిమెంట్లో టైం బాండ్ ఉంటుంది మీకు. ఇక్కడ ఈ టైం బాండ్లో ఏంది ఉంటుంది, ఈ వర్క్ అనేది ఆర్ఓబి కానివ్వండి, చిన్న డ్రైన్ కూడా కానివ్వండి, ఈ టైం బాండ్లో ఈ వర్క్ కంప్లీట్ చేయాలని. దీని టైం బాండ్ ఎంత, ఇది ఎప్పుడు స్టార్ట్ చేసారు, దీన్ని ఎప్పుడు కంప్లీట్ చేస్తారు? ఇక్కడ ఉన్న డివిజన్ వాసులు ఒక బాధితుల సంఘం అని ఆరోపి బాధితుల సంఘం పెట్టుకున్నారు. నేను దానికి ప్రత్యక్ష సాక్షి. ఎందుకంటే ఒక పిల్లగానికి నా తమ్మునికి యాక్సిడెంట్ అయితే నేను మోసుకొని నేను యాక్టివా మీద తీసుకొస్తే గేట్ పడ్డది, నేను హాస్పిటల్ తీసుకోవడానికి చాలా ఇబ్బంది గురయ్యాను. కాబట్టి నేను ఏమంటానంటే ఉత్తర తెలంగాణ నుంచి ఆదిలాబాద్ కానీ, నిర్మల్ అటు మంచిర్యాల నుంచి ఇక్కడ చాలామంది పేషెంట్లు వాళ్ళ వైద్యం కోసం ఇక్కడ వస్తుంటారు. కాబట్టి కరీంనగర్ జిల్లా కేంద్రంగా రావడానికి ఈ గేట్ రైల్వే గేట్ వేయడం ద్వారా కొన్ని ప్రాణాలు గాలే కలిసిపోతున్నాయి. అతను హాస్పిటల్ కూడా రావడం లేదు, ఈ గేట్ కానీ చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఖచ్చితంగా నేను ఏమంటానంటే ఇది రెండు అంటే బీజేపీ కానివ్వండి, టీఆర్ఎస్ కానీ వాళ్ళ అప్పుడు గత తప్పిదాలే వీళ్ళు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ చలో 20 నెలలు అవుతుంది, కానీ నేనేమంటానంటే అప్పుడే ప్రాపర్గా ఈ భూసేకరణ సరిగేలే, అప్పుడే నిధులు ఇవ్వలే. దేశంలో మనం చూసుకుంటే మోదీ గారు కూడా అక్కడ బ్రిడ్జ్ స్టార్ట్ చేసారు, ఇక్కడ టన్నెల్ స్టార్ట్ చేసారు, సొరంగం స్టార్ట్ చేసినాం, జమ్మూ కాశ్మీర్లో స్టార్ట్ చేసినాం, అస్సాంలో స్టార్ట్ చేసినాం చెప్తారు. నేనేమంటున్నా ఈ చిన్నది ఎందుకు ఎత్తలేరు మీరు? అంటే ఇప్పుడు ఈ తప్పుదం ఎవరిది అనుకుంటున్నారు? ఇది ఇప్పుడు ఒక రకంగా చూస్తే పార్టీలు రాజకీయం చేస్తున్నాయి అంటున్నారు, ప్రజల వాదన కూడా అదే ఉన్నది. మీరేమనుకుంటున్నారు ఇక్కడ స్థానికంగా? ఇది తప్పిదం అనేది ముఖ్యం కాదండి, సమస్య పరిష్కరించాలి 100%. ఈ సమస్య ఏ ప్రభుత్వం పర్లేదు, కేంద్ర ప్రభుత్వం పర్లేదు, మన ప్రభుత్వం పర్లేదు. నాది కాంగ్రెస్ పార్టీ, నేషనల్ వైస్ చైర్మన్ సిటీకి. కాకపోతే ఇక్కడ సమస్య అనేది పరిష్కరించాలనేది ముఖ్యమండి. ఎందుకంటే చాలామంది పేషెంట్స్ ప్రాణాలు కోల్పోతున్నాయి. ఆ పాపం అనేది మన ఏ ప్రభుత్వానికైనా తలగద్దు. ఇది కంపల్సరీ ఈ సాల్వ్ చేయాలి. ఈ ప్రాబ్లం వచ్చేసి భూసేకరణ కానీ, ఆర్ఓఆర్ కానీ, ఏదైనా కానీ సమస్య ఏంటంటే ప్రజలకు అనుకూలంగా ఉండి సమస్యను పరిష్కరించాలనే ఉద్దేశం కొద్దే ఏదైనా కానీ, భూసేకరణ కానీ, ఏ ప్రాబ్లం అయినా కానివ్వండి, ప్రభుత్వాలతో అయితే పని ఎవరైనా కానీ దీన్ని చులకనగా తీసుకోవద్దండి. ప్రజల ప్రాణాలు ఇట్లా పెట్టి అది చేయొద్దు ప్లీజ్. ప్రభుత్వాలు ఏవైనా కానీ కృతజ్ఞతతో తెలియజేస్తున్నా. కంపల్సరీ ఇది ఆర్ఓఆర్ ఒక మెయిన్ పాత్రగా తీసుకొని దీన్ని నిర్వహించాలని కోరుకుంటున్నాం.
ఒక రకంగా మనం చూడవచ్చు, ఇప్పుడు మనం ఇక్కడ ప్రత్యక్షంగా చూడవచ్చు రైల్వే గేట్ పడింది. అయితే గత కొద్ది కాలంగా ఈ బ్రిడ్జి పూర్తయితే ప్రజలు హాయిగా బ్రిడ్జ్ పై నుంచి వెళ్ళిపోవచ్చు అనుకున్నారు. కానీ 4 సంవత్సరాలు కూడా ఈ నిర్మాణ దశలోనే ఉంది. బ్రిడ్జిలు చూడొచ్చు, అక్కడక్కడ పిల్లర్లు వేశారు, ఇంకా చాలా కాలం టైం పట్టేట్టుగా ఉంది. అయితే ఒకవేళ ఇలా రైల్వే బ్రిడ్జి దగ్గర కనుక గేట్ పడితే ఇంత పెద్ద దాదాపు 2 కిలోమీటర్ సిటీని ఆనుకొని ఉన్న ఈ ఏరియా కావడం చేత పెద్ద ఎత్తున ఈ ట్రాఫిక్ ఆగిపోవడం జరుగుతుంది. ఈ ఎమర్జెన్సీలో అవతల వైపు శివారం నుంచి లోపలికి ఎంటర్ అయ్యి ఆదిలాబాదు సంబంధించి కానీ లక్షడ్పేటకు సంబంధించి కానీ చాలామంది ప్రజలు ఇక్కడికి వస్తే ఈ గేటు పడిన క్షణంలో ఇక్కడ లోపలికి రావాలంటే దాదాపు 20 నిమిషాలు పడుతుంది. గతంలో అయితే ఫ్రీక్వెన్సీ రైళ్ళది తక్కువగా ఉండే, రైళ్లు తక్కువగా రావడం వల్ల అప్పుడు ఎప్పుడోసారి గేటు పడినా కూడా ప్రజలకు అంత ఇబ్బంది లేకుండే. అయితే ఇప్పుడు చూడొచ్చు, దాదాపు ఫ్రీక్వెన్సీ పెరిగింది. ప్రతి అర్ధ గంటకు ఒక గూడ్స్ ట్రైను పెద్దపల్లి నుంచి నిజామాబాదు ఈ ద్వారా నడుస్తున్న క్రమంలో ఇలా ప్రతి హాఫ్ అన్ అవర్కి ఇలా గేటు పడుతుంటే ఎమర్జెన్సీకి సంబంధించిన వాహనాలు ఎవి కూడా లోపలికి వచ్చే అవకాశం లేకపోవడంతో గతంలో పేషెంట్లు అంబులెన్స్లో చనిపోవడం కూడా జరిగింది. దీనిపైన ఇప్పటికే ఒక రకంగా చూస్తే నిధులు తెచ్చామని బీజేపీ ల్యాండ్ యాక్విజిషన్ కాలేదని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మీద ఇప్పటికే అప్పీల్ చేయడం జరిగింది. బీజేపీకి సంబంధించిన కొంతమంది నాయకులు కూడా కలెక్టర్కు చెప్పడం జరిగింది. మొత్తంగా చూస్తే నిధుల పేరుట కొన్ని బ్రిడ్జిలు ఆగినే చూస్తాం, కానీ ఇప్పుడు నిధులు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ప్రజలకు ఉన్న ఇబ్బంది మాత్రం ఇటు పరస్పరం ఇటు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ గత ప్రభుత్వ బీఆర్ఎస్ మీద మాట్లాడుతున్న సందర్భం 3 పార్టీలకు సంబంధించిన నాయకులు కూడా ఈ రైల్వే బ్రిడ్జి ఎందుకు ఆగిపోయిందని చెప్పి చాలా క్షుణ్ణంగా ఆలోచించి చెప్పాల్సిన పరిస్థితుల్లో ఒకరిపైన ఒకరు చెప్పుకోవడం జరుగుతుంది. ఆరోపణలు ఆరోపణలతోనే ఈ రైల్వే బ్రిడ్జికి సంబంధించిన పనులు మాత్రం నత్తనడకను కూడా పూర్తిగా ఆగిపోయిందని చెప్పచ్చు. సదరు కాంట్రాక్టర్కు అసలు ఏం ఆదేశాలు ఉన్నాయి, పని ఎందుకు ఆగిపోతున్నది మాత్రం ఇంకా స్పష్టత లేదు. ప్రత్యక్షంగా రోజుకు ఒక 10 సార్లు ఇక్కడ ట్రాఫిక్ ఆగడం వల్ల ఎమర్జెన్సీ కానీ రాకపోకలు కానీ చాలా ఇబ్బంది అవుతున్న పరిస్థితి. రైల్వే ఓవర్ బ్రిడ్జ్ సంబంధించి కరీంనగర్ రైల్వే స్టేషన్ దగ్గర ఇలాంటి ఇబ్బంది ఉంటే ఇక్కడ ఉన్న ప్రజలు, స్థానికంగా ఉన్న ప్రజలు దుమ్ము ధూళి వర్షాలు పడితే చిత్తవుతున్న రోడ్, ఎందుకంటే కింద సర్వీస్ రోడ్డు ఇప్పుడే పూర్తి అయ్యారు, బ్రిడ్జీలు పూర్తయితేనే చేస్తారు. మనం చూడవచ్చు పిల్లర్ల దశలోనే ఇప్పటికీ ఇక్కడున్న అన్నీ కూడా పిల్లర్ల దశలు పక్కన ఉన్న అవన్నీ చూడవచ్చు. కొంత మేరకు చూస్తే పైన రైల్వే బ్రిడ్జ్ పైన ఇంకా పూర్తిగా వాటికి సంబంధించిన స్లాబ్స్ కూడా వేయలేదు, ఓన్లీ 1 సైడ్ మాత్రమే అయింది. ఇంకా 2 సైడ్స్ కావాలి, పిల్లర్లు కావాలి, తర్వాత స్లాబులు పడాలి, సర్వీస్ రోడ్ కావాలి. సర్వీస్ రోడ్కు ప్రధానంగా చూస్తే ల్యాండ్ యాక్విజిషన్ సమస్య వస్తుంది. 150 ఫీట్ల శాంక్షన్తో మొదలైన ఈ పని స్థానికులు చేయబట్టి స్థానికుల అప్పీల్తో స్థానికుల యొక్క విన్నపాలతో ప్రభుత్వం స్పందించి 125 ఫీట్లకు కుదించినట్టు ఉన్నప్పటికీ కూడా దానిపైన స్పష్టత లేకపోవడం చేత పనులు పూర్తిగా ఆగిపోయాయి. అయితే దీనికి సంబంధించి ఇటు కాంగ్రెస్ నాయకులు ఆరోపణలు చేస్తున్నారు, బీజేపీ నాయకులు ఆరోపణ చేస్తున్నారు. ఇరు పార్టీలు కూడా రానున్న స్థానిక ఎన్నికల్లో కరీంనగర్కు సంబంధించి ఈ డివిజన్లో ప్రజలు ఇప్పటికే చాలా సఫర్ అయి ఉన్నారు. అసలు వీరంతా కూడా ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని వస్తున్నారని ఒక ఆరోపణ కూడా వస్తుంది. ఈ నేపథ్యంలో పార్టీలన్నీ కూడా ఒక ఐక్య వేదికగా చేసుకొని ఈ రైల్వే బ్రిడ్జికి సంబంధించిన పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నారు, కోరుతున్నారు. అయితే దీనికి సంబంధించి మనం మాట్లాడడానికి శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించిన సుడా చైర్మన్ కూడా ఇక్కడికి విజిటింగ్ రావడం జరుగుతుంది. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మొత్తంగా చూడొచ్చు, రైల్వే ఓవర్ బ్రిడ్జికి సంబంధించి గత దశాబ్ద కాలంగా ప్రజలు అనుకున్న కళ నెరవేరకపోగా గత 4 సంవత్సరాల కూడా నత్తనడక నడుస్తున్న ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటిదాకా మనం చూసాం ప్రజలు ఏమన్నారు. అయితే ప్రస్తుతం రాజకీయ ఆరోపణలు పరస్పరం జరుగుతున్న నేపథ్యంలో కరీంనగర్ శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించి చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఉన్నారు. అధికార పార్టీకి సంబంధించిన ఆయన ఏమంటారు మనం తెలుసుకుందాం. చెప్పండి, అసలు ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జి సమస్య ఏంది, రాజకీయం అంతా ఎందుకు చుట్టుకుంటుంది, పరస్పర ఆరోపణలు ఎందుకు వస్తుంది? దీంట్లో ఇది కేంద్ర ప్రభుత్వం సంబంధించి రైల్వే శాఖకు సంబంధించినటువంటి వ్యవహారం. రైల్వే బ్రిడ్జ్ పనులు నడవాలంటే డ్రాయింగ్స్ పూర్తి కావాల్సిన అవసరం ఉంది. మెయిన్ పియర్స్ ఏదైతే ఉందో రైల్వే ట్రాక్ పన్నటువంటి ఇటు 4 చొప్పదండి వైపు 4 పియర్స్, కరీంనగర్ వైపు ఉన్నటువంటి 2 పియర్స్ సంబంధించినటువంటి మెయిన్ డ్రాయింగ్స్ మొన్నటి మార్చి 2025 మార్చి 27 తారీఖు వరకు కూడా ఇంకా అవి పూర్తి కాలేదు. మార్చి 27 తారీఖు తర్వాత కూడా ఇంకా
దీనికి సంబంధించినటువంటి కరెక్షన్స్ ఏప్రిల్ నెలలో పూర్తయినాయి. అంటే 3 నెలల కింద మాత్రమే మెయిన్ డ్రాయింగ్స్ పియర్స్ సంబంధించినటువంటి పూర్తయినాయి. మరి ఇంత అలసత్వానికి కారణం మేమా? ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు, ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ, ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర సహాయ మంత్రి ఎందుకు 3 సంవత్సరాలుగా ఈ డ్రాయింగ్స్ను కూడా పూర్తి చేయలేకపోయాడు? దానికి సమాధానం చెప్పమన్నాడు. ఫస్ట్ ఈ 3 నెలల కింద తర్వాత ఇప్పుడు గతంలో R&Bకి సంబంధించినటువంటి పనులు అది రాష్ట్ర ప్రభుత్వం R&B పూర్తి చేసింది, పియర్స్ అన్ని కూడా. దానికి ఈ మెయిన్ పియర్స్కి లెవెల్ కలవాలంటే ఈ డ్రాయింగ్ రావాల్సిన అవసరం ఉంది. ఈ డ్రాయింగ్ 3 సంవత్సరాలుగా ఎందుకు అలసత్వం ప్రదర్శించారు? దానికి సమాధానం అంటే చెప్పు. బీజేపీ ప్రధాన ఆరోపణ ల్యాండ్ యాక్విజిషన్ సంబంధించే చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వము చొరవ తీసుకోవడం లేదు, కేంద్రానికి సంబంధించిన నిధులు ఇప్పటికే విడుదలై ఉన్నాయి, కాంట్రాక్టర్ పనిచేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు కూడా ల్యాండ్ యాక్విజిషన్ సమస్య వచ్చింది, రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దీన్ని ఎలా చూడొచ్చు? అందుకే చెప్తా ఉన్నాం, వాళ్ళు ప్రధాన ఆరోపణ అంత ఏంది, వాళ్ళ యొక్క తప్పిదాలను కప్పుపుచ్చుకోవడానికి అటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు ఒక్కటే చెప్పండి, రైల్వేకి సంబంధించినటువంటి డ్రాయింగ్స్ ఫైనల్ కాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ R&B ఈ పిల్లర్ను నిర్మించే అవకాశం ఉంటుందా? లెవెల్స్ కలిసే అవకాశం ఉంటుందా? ఏదైతే ల్యాండ్ ఎక్వేషన్ ఏదైతే ఉందో ఇది 100 ఫీట్ల రోడ్డు ఆల్రెడీ R&Bకి సంబంధించి ఉన్నది. ఇక్కడ దీనికి అటు 12.5 ఫీట్లు ఇటు 12 ఫీట్లు మాత్రమే ల్యాండ్ ఎక్వేషన్ చేస్తూ ఉన్నాం. అది ఏంది? సర్వీస్ రోడ్ల కోసం. ఇది జరిగి ఆగిపోయింది, దాని గురించి కాదు, దీన్ని కప్పుపుచ్చుకోవడం కోసం దాన్ని ముంగడబెట్టి ఇలా బురద ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు ఆలస్యము R&B అధికారుల వల్ల జరుగుతుందా, రాష్ట్ర ప్రభుత్వ చొరవ వల్ల జరుగుతుందా? ఆలస్యము పూర్తి స్థాయిలో రైల్వేకి సంబంధించినటువంటి డ్రాయింగ్స్ రాకపోవడం వల్ల మెయిన్ పనులు ఆగిపోయినాయి. మిగతా జరిగినటువంటి పిల్లర్స్ ఏదైతే ఉందో ఈ పిల్లర్స్ కనుక లెవెల్స్ కలవకపోతే దాన్ని నిర్మించే అవకాశం లేదు. అది రైల్వేకి సంబంధించినటువంటి వాళ్ళు డ్రాయింగ్ ఇవ్వాలి. అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా ఆరోపణలు పక్కన పెడితే ఎప్పుడు ప్రజలకు ఈ బ్రిడ్జిని అందించబోతున్నారు? రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వివాదం ఎట్లా పోనున్నది? రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పని విషయంలో చిత్తశుద్ధుడు ఉంది. ఏదైతే వాళ్ళు ఆరోపిస్తూ ఉన్నారో దానికి సంబంధించినటువంటి ల్యాండ్ ఎక్విజిషన్ 2-3 రోజులు పూర్తయింది, కానీ దీనికి సంబంధం లేదు. ఇది పూర్తి స్థాయిలో డ్రాయింగ్స్ రాకపోవడం వల్ల పనులు ఆగిపోయినాయి. డ్రాయింగ్స్ రాకపోవడానికి అలసత్వానికి కారణం కేంద్రంలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ, కేంద్ర ప్రభుత్వంలో చెప్పినటువంటి పెద్దలు. మరి 3 సంవత్సరాలుగా ఈ డ్రాయింగ్స్ ఎందుకు పూర్తి చేయలేకపోయారు? దానికి సమాధానం చెప్పలేక ఇలా కేవలం ల్యాండ్ ఎక్విజిషన్ అని చెప్పి ల్యాండ్ ఎక్విజిషన్ గురించి పనులు ఆగలే. డ్రాయింగ్స్ రాకపోవడం వల్ల పనులు ఆగినాయి. అదేవిధంగా మెయిన్ పవర్ లైన్స్ ఏదైతే ఉందో షిఫ్ట్ చేయడం వల్ల కొత్త జాప్యం జరిగింది. ఇప్పుడు ఈ డ్రాయింగ్స్ వచ్చిన తర్వాత ఈ 4 పిల్లర్లు 3 పిల్లర్ల పనులు జరుగుతూ ఉన్నాయి. అంటే ఇది ఎప్పుడో వచ్చి ఉంటే ఇప్పటివరకు ఆ పిల్లర్లు అయిపోతుండే. ఇవి అయిపోతే ఏమవుతుండే, స్లాబ్స్ కూడా పూర్తి చేసుకునే అవకాశం ఉంటుండే. ఈ పాటికి వన్ సైడ్ ఒక దిక్కు బ్రిడ్జి కంప్లీట్ అయ్యి జనాలు కూడా పోవడానికి అవకాశం ఉంటుండే. కాబట్టి దీన్ని తప్పిపట్టే మా మీద బురద చల్లే ప్రయత్నం చేయడంలో భాగంగా దీన్ని మరి చూపించకుండా ల్యాండ్ ఎక్విజిషన్ మా మీద చూపిస్తా ఉన్నారు. ఇది ఒక్కటే కాదు, కరీంనగర్కి సంబంధించినటువంటి బురద రాజకీయాలు బీజేపీ గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ మీద ఏదో విధంగా బురద చల్లాలనేటువంటి ఒక పద్ధతి, ఒక పన్నాగం వేసుకొని పోతా ఉన్నది. డీలిమిటేషన్కి సంబంధించి మేము ఎక్కడ కూడా జోక్యం చేసుకోలేదు, కానీ ఎంఐఎంకు లాభం జరిగే విధంగా డీలిమిటేషన్ చేశారని చెప్పి ఇది బురద రాజకీయం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మొన్న 42% విషయంలో కూడా బండి సంజయ్ గారు 10% ముస్లింలకు దానిలో లాభం జరుగుతుందని చెప్పి ప్రజలను తప్పుదో పట్టి చెప్పారు. కేవలం 1.8% మాత్రమే దానిలో ముస్లింలు, పేద ముస్లింలకు వస్తే దాన్ని తప్పుదో పట్టే ప్రయత్నం చేశారు. ఇవాళ వీళ్ళు వాళ్ళ యొక్క అలసత్వం, నిర్లక్ష్య వైఖరి వల్ల ఇలా 3 సంవత్సరాలుగా ప్రధానమైనటువంటి మెయిన్ పియర్స్ సంబంధించినటువంటి డ్రాయింగ్స్ రాక ఈ పనులు నత్తనక నడుస్తూ ఉంటే దాన్ని ల్యాండ్ ఎక్విజిషన్ పేరు మీద మా మీద బురద చల్లిపోయింది. అంటే డైవర్షన్ పార్టీకి చేస్తూ కాంగ్రెస్ పార్టీని, ఈ ప్రభుత్వాన్ని బదనం చేసి ఏ విధంగా లాభపడాలనేటువంటి ఒక ప్రణాళిక వేసుకొని ఈ విధంగా నడుస్తూ ఉంది. కాబట్టి ప్రజలన్నీ గమనించాలని కోరుతాను. అది తెలియడానికి మీ ఇక్కడికి రావడం జరిగింది. మొత్తంగా చూడొచ్చు, కర్నూలు చావుకి 1,00,000 కారణాలు అన్నట్టుగా రాజకీయాన్ని చుట్టూ తిరుగుతున్న రైల్వే ఓవర్ బ్రిడ్జికి సంబంధించి ఇరు పార్టీల వాదనలు ఎలా ఉన్నా ప్రజలు మాత్రం అతి త్వరలో తమకు బ్రిడ్జిలను అందిస్తే ఆనందపడుతున్నా చెప్తున్న పరిస్థితి. చూద్దాం రానున్న రోజుల్లో ఇటు ఈ రాజకీయ వాదనలు ఎలా ఉన్నా బ్రిడ్జి ఎన్ని రోజుల్లో ప్రజలకు అందుబాటులో వస్తుందో వేచి చూడాల్సిందే. కెమెరా పర్సన్ బైదర్తో మధుకర్ రెడ్డి, పురాల కాలనీ, కరీంనగర్.